ఎండాకాలం వచ్చింది కదండి, పచ్చిపులుసు కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూపిస్తండి. చింతపండు నానబెట్టి పిసకాలి, ఎల్లిపాయలు పోపులకు, కరివేపాకు పోపులకు, ఉల్లిగడ్డ పచ్చిపులుసులకు, బెల్లము, నువ్వు పిండి అండి, వేయించిన నువ్వు పిండి వేస్తే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. కొబ్బరి వేయచ్చు, నువ్వు పిండి వేయచ్చు, బాగుంటుందండి. మిరపకాయలు నూనె వేయకుండా వేయించినండి. రెండు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవాలి చింత పులుసు. నేను తక్కువ ఉంది కాబట్టి 2 వేసినండి, కారం అవుతుంది. ఉప్పు, ఎల్లిపాయలు, మిరపకాయలు, ఉప్పు కలగలపాలండి. పిసికితే టేస్ట్ వస్తుంది. పిసికితే చేయి మండుతుందండి, అందుకే నలుగ దంచాలి. నలుగ దంచినాక పచ్చిపులుసులో పిసకాలి. నలుగ దంచినండి, పచ్చిపులుసు బాగా పిసుకద్దా. ఇక పచ్చిపులుసులో ఇట్లా పిసికితే బాగుంటుందండి. కొత్తిమీర వేసి పిసకాలి. ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తలేను, చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ కూడా పిసకాలి, టేస్ట్ వస్తుంది. బెల్లం వేసినండి, ఆర్గన్ బెల్లం అండి, నువ్వు వేయండి. పోపు పెట్టుకోవాలండి. ఇక కలిగించి గంట పెట్టుకొని నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసినండి. పోపు చేసిన పోపు పసుపు మాడుతుంది. స్టవ్ బంద్ చేసినండి. పచ్చిపులుసు రెడీ. నేను చేసే విధానం మీకు చూపించిన, మీరు ట్రై చేయండి. ఎండాకాలం టేస్ట్ బాగుంటుందండి. సల్వా పచ్చిపులుసు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, రుచి ఉంటుంది, బాగుంటుంది. మీరు కొత్తిమీర కలగలుపుకోండి అండి. కొత్తిమీర వేయలేదు, కొత్తిమీర వేస్తే బాగుంటుంది. ఇంకా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.